హాయ్ అండి. ఈరోజు మనం కార్నర్స్, కార్నర్స్ పెరగడం వల్ల వచ్చేటువంటి దోషాలు, కార్నర్స్ తగ్గడం వల్ల వచ్చే దోషాలు, వీటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్‌గా మనం డ్రాయింగ్ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే సౌత్ వెస్ట్ కార్నర్ తీసుకుంటున్నాను. సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ కార్నర్ ఏంటో చూద్దాం ఈరోజు. సౌత్ వెస్ట్ కార్నర్‌లో డిఫెక్ట్స్ అంటే ఏ విధమైన డిఫెక్ట్స్ ఉంటాయండి? సౌత్ వెస్ట్ కార్నర్‌లో దోషం ఉంటే, అంటే దోషం అంటే ఏ విధంగా ఉంటది? ఎయిదర్ సౌత్ వెస్ట్ కార్నర్ పెరగడం గాని, తగ్గడం గాని. దిస్ ఈజ్ ఇన్ ద ప్లాట్. ప్లాట్‌లో. అదే విధంగా సౌత్ వెస్ట్ కార్నర్‌కి రోడ్ హీటింగ్. అంటే సపోజ్ రోడ్ ఇలా వస్తది. ఇలా వచ్చి రోడ్ హీటింగ్ జరుగుతది. ఇలా వస్తది. ఇలా వచ్చి రోడ్ హీటింగ్ జరుగుతది. సో, ఇలాంటప్పుడు సౌత్ వెస్ట్ దోషం అనేది ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో, ఈ హౌస్‌లో ఎవరైతే ఉంటారో దిస్ ఈజ్ హౌస్ యూ సే. ఈ హౌస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటది. సౌత్ వెస్ట్ కార్నర్ పెరగడం, సౌత్ వెస్ట్ కార్నర్ హిట్టింగ్ ఉండడం, సౌత్ వెస్ట్ కార్నర్‌లో తగ్గడం కూడా ఒక రకమైన దోషమేనండి. సపోజ్ సౌత్ వెస్ట్ కార్నర్ తగ్గించాం. తగ్గించడం కూడా ఒక రకమైన దోషమే. సో, తగ్గినా, పెరిగినా సౌత్ వెస్ట్ కార్నర్‌లో. సో, ఏ విధమైన దోషాలుంటాయి? ఇక్కడ ఏంటంటే టోటల్‌గా సౌత్ వెస్ట్ కార్నర్‌లో పెరిగినప్పుడు మొదటి సంతానం, మొదటి సంతానం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపెడుతుంది. మొదటి సంతానం ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్‌కి లోనవుతారు? అంటే సౌత్ వెస్ట్ కార్నర్ పెరిగినా, తగ్గినా సౌత్ వెస్ట్ కార్నర్‌లో దోషం ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఆల్మోస్ట్ వంశం నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి వస్తదనమాట. ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. చాలా ఇళ్ళు చూసి, చూసి ఒక 400 ఇళ్ళు, 500 ఇళ్ళు చూసిన దాని మీదట చెప్పేటువంటి శాస్త్రం అన్నమాట. మీరెక్కడ చూసినా కూడా పురాతనమైన రోజుల్లో పురాతనమైన ఇళ్ళు చూస్తే సౌత్ వెస్ట్ కార్నర్‌లో వంటిల్లు పెట్టేవాళ్ళు. అంటే కిచెన్. అక్కడ వంట చేసుకునేవాళ్ళు. ఈ కిచెన్ పెట్టడం వల్ల ఏమవుతది? సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉండాల్సింది ఎవరు? మాస్టర్ బెడ్‌రూమ్స్ ఉండాలి. మాస్టర్ బెడ్‌రూమ్స్ ఉండాల్సిన ప్లేస్‌లో మనం ఎప్పుడైతే కిచెన్ పెట్టామో, అంటే మాస్టర్ నెత్తి మీద తీసుకొచ్చి కిచెన్ పెట్టినట్టు. కిచెన్ పెట్టడం అంటే మంట పెట్టినట్టు. సో, ఆ మాస్టర్ ఎప్పుడు ఆ ఇంట్లో ఉండేవాడు కాదు. ఇంట్లో ఉండేవాడు కాదు. కొన్ని ఇళ్లల్లో శాశ్వతంగా ఇళ్లల్లో లేకుండా పోయారు. అంటే ఏంటి మా యజమాని చనిపోవడం అలాంటివి జరుగుతాయన్నమాట. ఇక్కడ కూడా అంతే. సౌత్ వెస్ట్ కార్నర్ దోషం అది అంతే. ఏంటి? కిచెన్ పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషం. కిచెన్ పెట్టడం వల్ల దోషం సంభవించింది అంటే దానికి మనం చెప్పొచ్చు. ఈ ఇంటికి యజమాని ఉండడండి అని మనం చెప్పేసేయొచ్చు డైరెక్ట్‌గా. యజమాని లేడండి. సో, స్త్రీ సుఖపడే లక్షణం తగ్గిపోతది. అంటే యజమాని లేడు కాబట్టి స్త్రీ సుఖపడలేదు. అదే విధంగా మొదటి సంతానం మాకు అబ్బాయి ఉన్నాడండి. ఓకే. అబ్బాయి ఉన్నాడు కరెక్టే. నెక్స్ట్ ఆ అబ్బాయికి ఎంతమంది పిల్లలండి? అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలండి. అంటే సో, వంశం అక్కడ నిర్వీర్యం అయిపోయింది. లేదు. అబ్బాయికి మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అక్కడితో ఆ వంశం క్లోజ్ అయిపోద్ది. ఆ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతని సంతానానికి ఆడపిల్లలే ఉంటారు. అక్కడితో వంశం క్లోజ్. సో, ఈ విధంగా జరుగుతా ఉంటాయండి. ఒకవేళ కొడుకు ఉన్నాడు. ఉన్నా కూడా సమ్ ఇల్‌నెస్ కొంత అనారోగ్యంతో బాధపడటం. అదే విధంగా అనారోగ్యం ఒకటే కాదు, మెంటల్లీ డిజేబుల్ పర్సన్స్ ఈ ఇంట్లో ఉంటారన్నమాట మొట్టమొదటి సంతానం. ఆడపిల్లయితే ఆల్మోస్ట్ పెళ్లి కాకుండానే ఉండిపోతది. ఇలాంటి దోషాలు ఉన్నటువంటి ప్లేసుల్లో. సో, ఇది బ్రీఫ్‌గా సౌత్ వెస్ట్ కార్నర్. అంటే ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళొచ్చు. ఏ విధమైనటువంటి ఇది సౌత్ సైడ్ పెరిగుందా? సౌత్ సైడ్ పెరిగుంటే అబ్బాయిలకి, వెస్ట్ సైడ్ పెరిగుందా? వెస్ట్ సైడ్ పెరిగుంటే అమ్మాయిలకి. సో, ఈ విధంగా మనం డీటెయిల్డ్ అనాలిసిస్‌లోకి వెళ్ళొచ్చండి. అది సైట్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటది.